హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్వి వరల్డ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇల్లు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. మా ఫాదర్కి యాక్సిడెంట్ అయ్యి ఉండే, సో అందుకని చూడడానికి వెళ్ళాను. మా మమ్మీ ఏం చేస్తుందంటే వెళ్ళేవరకు వంట చేస్తుంది అన్నమాట నా కోసం. ఇంట్లో వర్క్స్ అన్నీ తనే చేసుకుంటుంది. చూడండి, వంట కోసం ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ మా పక్కన వాళ్ళు, మా వదిన వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు అట్లా వచ్చి మాట్లాడుతూ ఉంటారు అనమాట. అండ్ మెయిన్గా మా డాడీకి యాక్సిడెంట్ అయింది కదా, సో దట్ అందుకనే వచ్చి మాట్లాడిస్తున్నారనమాట. ఇదైతే మా బయట, ఇది వరండా, బయట బాల్కనీ ప్లేస్ లాగా కిందనే చాలా బాగుంటుంది. అంటే ఇక అమ్మ వాళ్ళ ఇల్లు అంటే ఎవరికైనా బాగానే ఉంటుంది. వాళ్ళు మాట్లాడుతున్నారు ఎలా అయింది ఏంటి అని. మా డాడీ ఏమో బయటికి వెళ్ళిండు. యాక్సిడెంట్ అయినా కూడా మా డాడీ బయటకు వెళ్తాడు అనమాట. వెళ్ళిండు బయటకు వెళ్ళి ఇంట్లోకి కావాల్సినవి తీసుకురావడానికి వెళ్ళిండు అనమాట. అందుకని మా డాడీని చూపించలేదు. మా డాడీ వస్తాడు ఇప్పుడు కొంచెంసేపు తర్వాత. ఇంకా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో? మీరైతే బాగున్నారా? చల్లగా కూడా ఎక్కువ ఉంటుంది ఇక్కడ, బాగా చలిగా ఉంటుంది. విలేజ్ కదా, చల్లగా ఉంటుంది ఇక్కడ. మా డాడీ వచ్చాడు. మా డాడీతో మాట్లాడుతున్నా. చూడండి, చేతులకి కాళ్ళకి అక్కడ ఇక్కడ బాగా తాకినాయి దెబ్బలు. ఏంటో అండి, ఊరికే యాక్సిడెంట్ చేసుకుంటాడు మా డాడీ. చూడండి అక్కడ చూపిస్తున్నా నేను. చేతికి ఇంకా లెగ్స్కి అన్నింటికి చాలా దెబ్బలు తాకినాయి. అసలు విపరీతమైన చలికాలం కదా, దెబ్బలు అసలు మానవు. ఇంకా పడ్డ రోజైతే చాలా ఘోరం. ఎవరు ఉండరు ఆయనకి ఏమైనా అయినప్పుడు. ఇంతకుముందు సివియర్గా ప్రాబ్లం అయింది చూడండి, స్టమక్ ఎంత ఘోరంగా ప్రాబ్లం అయిందో. ఒత్తుకోపోయిందంట. అక్కడ బండల మీద పడ్డట్టున్నది. బండలన్నీ ఒత్తుకోపోయినాయి పాపం. ఇంకా చాలా లోపలికి తాకితే ఎంత ఘోరం ఉండదు అసలు. మా డాడీకి ఎప్పుడు దెబ్బలు తాకుతాయి పాపం, ఎందుకో తెలియదు. నేను ఏమైనా టెండర్నెస్ ఉందా అని చూస్తున్నా, అంటే కడుపు ఏమైనా గట్టిగా ఉందా అని చూస్తున్నా. కానీ గట్టిగా కొంచెం అనిపించింది నాకు, కానీ ఏం లేదు. ఎన్ని దెబ్బలైనా తట్టుకుంటాడు. అదేంటో మా డాడీ పాపం లైఫ్ అంతా సాక్రిఫై చేసుకుంటూ ఉంటాడు. అట్లా అయిందనమాట పాపం. మా డాడీకి యాక్సిడెంట్ అయింది, చూడలేకపోయినా నేను. మెయిన్గా వెళ్ళింది మా డాడీ కోసమే, డాడీని చూడడానికి. డాడీకి యాక్సిడెంట్ అయిందని, ఇంకా కాళ్ళకి అక్కడిక్కడ అయిందని చెప్తున్నాడు అనమాట. హాస్పిటల్కి వెళ్ళిండు పడ్డ రోజే. వెళ్తే అదే బ్లడ్ మీద బైక్ వేసుకొని హాస్పిటల్కి వెళ్ళిండంట. డాక్టర్ చూసి ఎమర్జెన్సీ అని ట్రీట్మెంట్ చేసిండు. కానీ అంత టైంలో కూడా ధైర్యం వేసి వెళ్ళడం అంటే గ్రేట్. మేము ఎవరం లేకుండా, మేమందరం ఫంక్షన్కి వెళ్ళి ఉంటుంది. మా మమ్మీ అయితే ఎప్పుడు ఉండదు. మా డాడీకి ఏమైనా అయినప్పుడైతే, అంటే మమ్మీ బయటకు వెళ్ళినప్పుడు లేకపోతే ఏమైనా అయినా ఎక్కడైనా ఫంక్షన్ వెళ్ళినప్పుడే మా డాడీకి ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటుంది అనమాట, ఇంట్లో ఎవరు లేనప్పుడు. మొన్న కూడా అంతే. మా డాడీకి బాగాలేనప్పుడే, మా డాడీకి బాగాలేకుండే మా మమ్మీ ఇంట్లో లేదు, వేరే ఊరికి వెళ్ళుండే, మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళుండే. ఇప్పుడు కూడా మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. అలా జరిగిందనమాట. ఇంకా అప్పుడు ఇంకా అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళి మళ్ళీ సివియర్గా కొంచెం స్ట్రోక్ టైప్ వచ్చిందనమాట. ఇమ్మీడియట్గా వేరే వాళ్ళు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళిండ్రు. సేమ్ ఇప్పుడు కూడా అదే స్టోరీ. ఇప్పుడు పడ్డ తర్వాత ఎవ్వరు లేరు అక్కడ, ఇంట్లో కూడా ఎవ్వరు లేరు, అసలు పిలవడానికి కూడా ఎవ్వరు లేరు. బై గాడ్ గ్రేస్ ఏంటంటే ఆయనకి కొంచెం లక్ ఫేవర్ ఉంటుంది మా డాడీకి. అట్లా తనంతట తానే ఏదైనా గట్టిగా స్ట్రాంగ్గా డిసైడ్ అవుతాడు అనమాట. వెళ్ళాలి, నేను ఇక్కడ నుండి లేవాలి అనేసి. కొంతమంది అయితే అట్లా ఉండరు. ఆ విల్ పవర్ ఉండడం కూడా చాలా గ్రేట్ కదా. మా డాడీకి ఆ విల్ పవర్ ఉంటుంది. చాలాసార్లు స్ట్రోక్ వచ్చింది మా డాడీకి, ఒక 2 times అట్లా స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ వచ్చినా కూడా నాకు ఏం కాదు అని ఒక్కడే వచ్చిండు బండి మీద. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిండు. మళ్ళీ ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్గా పెయిన్ స్టార్ట్ అయితే, అప్పుడు మాకు ఒక 20 kilometers ఉంటుంది అనమాట అక్కడ నుండి సిటీకి, హాస్పిటల్ రానికి. బండి మీద పట్టుకొని వచ్చిండ్రు. 4-5 times వచ్చింది ఎట్ ఏ టైం. ఇదంతా చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి మా డాడీకి. అయినా కూడా అవన్నీ ఏం లేవు అన్నట్టుగా నార్మల్గా బిహేవ్ చేస్తాడు.
దట్ ఈజ్ రియల్ పవర్ ఆఫ్ మెన్. అంటే ఒక మనిషిని స్ట్రాంగ్గా నిలబెట్టడానికి వాళ్ళ విల్ పవర్ ఎంత యూజ్ అవుతుంది అనేది ఎగ్జాంపుల్ మా డాడీని తీసుకోవచ్చు. చాలాసార్లు హీఈస్ ద స్ట్రాంగర్ రాదర్ దెన్ మంచి ఏంటి కంట్రోలర్ కూడా. అంటే హెల్త్ని ఎంత కంట్రోల్ చేసుకోవాలో అంత కంట్రోల్ చేసుకుంటాడు. అంత హ్యూమన్ నేచర్ ఉంటుంది మా డాడీకి. సో ఇక్కడ ట్యాబ్లెట్స్ అవన్నీ చూస్తున్నాము. ఏంటో అండి, ఏమన్నా అయితే ఇంకా డాడీకి ఫాదర్కి ఏమైనా అయితే తట్టుకోలేను నేను. మా మదర్ ఏమైనా అంటే స్ట్రాంగ్గానే ఉంటుంది, కానీ మా డాడీ కొంచెం సెన్సిటివ్ అనిపిస్తుంది నాకు. ఇక్కడ మమ్మీ వంట చేయడానికి రెడీ అవుతుంది. చికెన్ తీసుకురమ్మంటే మా డాడీ చికెన్ తీసుకురాలేదు, కానీ చికెన్ తీసుకొచ్చిండు కానీ బోన్ పీసులు తీసుకురాలేదు. మా మమ్మీ గొడవ పడుతుంది మా డాడీతో. ఆయనకి బాగాలేదు అని అంటే చికెన్ పీసులు, ఈ పీసులు, ఆ పీసులు అని అడుగుతుంది. ఇదంతా వెనకాల ప్లేస్, పక్కనే రోడ్ ఉంటుంది మాకు. అంటే రోడ్ వైండింగ్ వల్ల ఇక్కడ హౌసెస్ అన్నీ పోయినాయి అన్నమాట. ముందు ఒక రో ఉండే, దానివల్ల హౌసెస్ అన్నీ పోయినాయి. మాది ఇప్పుడు రోడ్డుకి వచ్చేసింది అనమాట. దానివల్ల బాగా ఎక్కువ ఓపెన్ ప్లేస్ ఉంటుంది మా ఇంటి దగ్గర. ఇక్కడ వెనకాల ప్లేస్ ఇది మా మమ్మీ వాళ్ళ ఇల్లు. లోపల మమ్మీ ఏం చేస్తుందో చూద్దాం వెళ్ళి. మొత్తం చాలా స్పేషియస్గా ఉంటుంది. మమ్మీని చాయ్ పెట్టమని చెప్పిన, నీకు ఎక్కడైనా ఆల్ టైం ఇంటికి వస్తే మాత్రం చాయ్ కావాలి, చాయ్ పెట్టమని అడిగితే చాయ్ చేస్తుంది. అండ్ కర్రీ కూడా వండుతుంది. అప్పటికే లంచ్ టైం అయింది కాబట్టి కర్రీ వండుతుంది చాయ్ పెట్టుకుంటూ. అన్ని సామాన్లు మమ్మీ లేదు కదా, అందుకే ఎక్కడెక్కడ పడి ఉన్నాయి. మా అమ్మ ఉంటే ఇల్లు నీట్గా ఉంటుంది, గిన్నెలన్నీ ఎక్కడెక్కడ పెట్టుకుంటుంది. మమ్మీ లేదు కాబట్టి ఎక్కడెక్కడ పడి ఉంటాయి. అదన్నమాట. మా మమ్మీ అయితే ఇంకా డే అంతా వర్క్ చేయాలి కాబట్టి తను కూడా టైర్డ్ అవుతుంది, మమ్మీ కూడా. ఎందుకంటే చిన్న బాబు కూడా ఉన్నాడు కదా, వాడికి స్నానం చేయించి అవన్నీ చేసేసరికి మా తమ్ముడు వాళ్ళ బాబు ఉంటాడు, వాడికి స్నానం ఫీడింగ్ అంతా మమ్మీ చూసుకుంటుంది. అందుకని కొంచెం లేట్ అవుతుంది వంటకి, దానికి దీనికి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి అదే జరుగుతుంది. మమ్మీ వంట చేస్తుంది, రైస్ వండేసింది ఆల్రెడీ, కర్రీ చేస్తుంది. ఎందుకంటే నేను వెళ్ళాలి, మళ్ళీ 4 o'clock వెళ్తా అని చెప్పిన, అందుకని ఫాస్ట్గా వంట చేస్తుంది. మమ్మీ ఫాస్ట్గా వంట చేస్తుంది. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే కొంచెం రిలాక్సేషన్ అనిపిస్తుంది నాకు. ఎంతైనా మన అమ్మ వాళ్ళ ఇల్లు కదా. ఇక్కడ మా తమ్ముడు ఫైట్ చేస్తున్నాడు మా అమ్మతోని. వాడికి స్నానం చేపిస్తే ఏడ్చిండు. అందుకనే మా మమ్మీతో కూడా పెట్టుకుంటుండే. ఇక్కడ మా డాడీ తిడుతుండు, పిల్లలు ఉన్నప్పుడు స్నానం చేపిస్తే ఏడవరా ఏంటిది అని. వాడు చూడు ఎట్లా చూస్తున్నాడు. అట్లా చాలాసేపు గొడవ పడి ఇక వదిలేసిండు సరే అనేసి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏడుస్తారు, అంత కామన్. ఇక వాడికి కూడా అర్థమైంది. ఏం చేస్తారు మరి. వాడైతే మా డాడీని వదలట్లేదు, ఎక్కడున్నా చేతులు జాపుతూ ఉంటాడు. వాడు మా మమ్మీ తిడుతుంది వాడిని. పిల్లలు ఉన్నప్పుడు స్నానం చేపిస్తే ఏడవరా అదేదని మా మమ్మీ తిడుతుంది. వీడేమో మా డాడీని అయితే అస్సలు వదులుతాడు వీడు. ఎక్కడున్నా వాడికి మాటలు వస్తే మాత్రం పట్టుకొని వస్తాడేమో, ఎక్కడున్నా చేతులు జాపుతాడు. మా డాడీని అంత దెబ్బలు తగిలినా కూడా వాళ్ళ మమ్మల్ని అయితే వదులుతలేడు మా డాడీ. వాడు పట్టుకొని ఉంటాడు. వాడు కూడా డాడీని వదిలాడు. నచ్చితే ఫ్రెండ్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఉంటా మరి, టేక్ కేర్, బాయ్ బాయ్.